ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పుతోటి బీఆర్ఎస్ హ్యాపీ. కానీ మరో నిర్ణయంతో ఆ ఆనందం లేకుండా చేసింది రేవంత్ సర్కార్. గోడ దూకిన మరో ఎమ్మెల్యేకి కీలక బాధ్యతలిచ్చి విపక్షాన్ని మరింత కవ్వించింది. కండువా మార్చిన ఎమ్మెల్యేకు ఆ పదవి ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. బీజేపీ కూడా గొంతు కలపడంతో పీఏసీ వైపు మళ్లింది ఇప్పుడు తెలంగాణ రాజకీయం. ఎమ్మెల్యేల అనర్హతపై చర్చ, పీఏసీ చైర్మన్ పదవిపై రచ్చ, తగ్గేదే లేదంటున్న రాజకీయం. కేసులు తీర్పులు కామన్ అన్నట్లే ఉంది కాంగ్రెస్ స్పీడ్. బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు తీర్పు వచ్చిన రోజే సంచలన నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. తెలంగాణలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా అరికపూడి గాంధీని నియమించింది. అరికపూడి గాంధీ సాంకేతికంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేనే అయినా కాంగ్రెస్ కండువా కప్పుకున్న 10 మందిలో ఒకరు. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి పీఏసీ పదవి ఎలా ఇస్తారంటూ ఫుల్ ఫైరింగ్ మీద ఉంది బీఆర్ఎస్. ప్రతిపక్షానికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇవ్వడం అనేది ఆనవాయితీ. అరికపూడి గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు కదా, మీరే కండువా కప్పింది కదా. కాంగ్రెస్ పార్టీని పీఏసీ చైర్మన్గా చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. పీఏసీ చైర్మన్ పదవి కోసం 3 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నామినేషన్ వేశారు. హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి ఈ పదవి కోసం నామినేషన్ వేశారు. కాంగ్రెస్ కి మద్దతు పలికిన తర్వాత అరికపూడి గాంధీతో నామినేషన్ వేయించింది అధికార పార్టీ. చివరికి ఆయన్నే పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అరికపూడికి పీఏసీ పదవి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఓ పక్క కోర్టు చెబుతుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేకు ఏకంగా పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తోంది విపక్ష పార్టీ. ఇప్పుడు నీతులు చెప్పడం కాదు, గతంలో బీరు చేసిందేంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ రోజు ప్రెసిడెంట్స్ కు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తితో రూల్ బుక్ పరంగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యుడిని పీఏసీ కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము వారి పరిధిలో, ఎందుకంటే మేము మాట్లాడలేం కనుక వారు చేసిందని గట్టిగా నమ్ముతాం. పార్లమెంట్లోనైనా అసెంబ్లీలోనైనా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. పార్లమెంట్లో పీఏసీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కు కట్టబెట్టింది బీజేపీ. తెలంగాణకు వచ్చేసరికి పీఏసీ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన అరికపూడికి ఇవ్వడం అనైతికమంటున్నారు పీఆర్ఎస్ నేతలు. మరోవైపు పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేనేనని అంటున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, సాంకేతికంగా తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనన్న వాదనతో మ్యాటర్ని మరింత రక్తి కట్టిస్తున్నారు అరికపూడి. బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా, గౌరవప్రదంగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కలవటం సహజం అభివృద్ధి కోసం. నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా కాబట్టి ప్రతిపక్ష వాళ్ళకి ఇచ్చే పదవి నాకు ఇచ్చారు. అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నాననేది అరికపూడి వాదన. తనపై విమర్శలు చేస్తున్న వాళ్లు చర్చకు రావాలని సవాల్ చేస్తున్నారాయన. అయితే 13 మంది ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేస్తేనే పీఏసీకి నామినేషన్ వేయడం సాధ్యమవుతోందంటోంది బీఆర్ఎస్. అరికపూడిని ఏ 13 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపాదించారో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేసింది. పీఏసీ చైర్మన్ నియామకంలో ప్రభుత్వ తీరుని మరో ప్రతిపక్షమైన బీజేపీ కూడా తప్పుపడుతోంది. ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ చేయడం అంటే ఈరోజు మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మీరు నడుచుకున్నట్టుగానే మేము భావిస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో న్యాయ పోరాటం చేస్తున్న గులాబీ పార్టీ పీఏసీ చైర్మన్ నియామకాన్ని కూడా సీరియస్ గా తీసుకుంది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కయ్యం మరో టర్న్ తీసుకోబోతోంది.